నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ ఏంటి? యాపిల్, ఆరెంజ్, బనానా. ఓకేనా? సో యాపిల్ అంటే ఇలా హ్యాండ్స్ పైకెత్తారు. ఓకే, బనానా అంటే ఇలా పెడతారు, ఆరెంజ్ అంటే ఇలా పెడతారు. రైట్, బాగా చూడండి. యాపిల్, ఆరెంజ్, బనానా. యాపిల్, ఆరెంజ్, బనానా. మరి ఈ యాక్టివిటీ అయిన తర్వాత ఆఫ్టర్ దిస్ యాక్టివిటీ వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఆఫ్టర్ దిస్ యాక్టివిటీ అనేది మీరు చెప్పాలి. ఈ యాక్టివిటీ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు అనేది చెప్పాలి. ఓకేనా? మళ్ళీ చెప్తాను ఇన్స్ట్రక్షన్. ఐఎమ్ సేయింగ్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్లీ, లిసన్ టు మీ ప్రాపర్లీ. ఓకే, యాపిల్, వెన్ ఐ సే యాపిల్, ఎప్పుడైతే యాపిల్ అని చెప్పానో ఇలా హ్యాండ్స్ పైకి ఎత్తాలి. ఓకే, బనానా అంటే ఇలా చేయాలి, నమస్తే చేయాలి. ఆరెంజ్ అంటే హోల్డ్ యువర్ ఇయర్స్, ఇయర్స్ ని పట్టుకోవాలి. ఓకేనా? రెడీయా మరి? ఓకే, యాపిల్ అందరూ చేయండి. యాపిల్, బనానా, ఆరెంజ్. యాపిల్, బనానా, ఆరెంజ్. యాపిల్, ఆరెంజ్. యాపిల్, ఆరెంజ్. ఇద్దరు కరెక్ట్ చేశారు. కుసుమ అండ్ దినేష్ కరెక్ట్ గా ఉన్నారు, మిగతాలంతా రాంగ్ చేశారు. నేను కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాను, బట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం క్లియర్ గా మీరే కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? డోంట్ లుక్ ఎట్ మై హ్యాండ్స్, నేను డెఫినెట్ గా కన్ఫ్యూజ్ చేస్తాను. ఓకే, రెడీయా మరి? రిహార్సల్ అయిపోయింది, ఇప్పుడు రియల్స్ ఆడదాం. ఓకేనా? ఓకే, యాపిల్, బనానా, ఆరెంజ్. యాపిల్, ఆరెంజ్, ఆరెంజ్. వెరీ గుడ్, వెరీ గుడ్, అందరూ బాగా చేస్తున్నారు. బనానా, ఆరెంజ్. సీమన్ రాజ్ అవుట్, దినేష్ అవుట్. ఆరెంజ్ అంటే ఇదిగా, రైట్. ఓకే, యాపిల్, బనానా, ఆరెంజ్. బనానా, ఆరెంజ్. కార్తిక్ కుమార్ దగ్గర పక్కన ఎవరో ఒకళ్ళు తప్పు చేశారు. రైట్, బనానా, బనానా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే నాన్న, బాగుందా గేమ్? బాగుంది సార్. ఓకే, రైట్. సో ఇటువంటి యాక్టివిటీస్ మీరంతా మీ ఫ్రెండ్స్ తో చేయాలి, కన్ఫ్యూజ్ చేయాలన్నమాట. మన హ్యాండ్స్ తో కన్ఫ్యూజ్ చేస్తాం, బట్ వర్డ్ ఒకటి చేస్తాం, హ్యాండ్స్ వేరేగా చేస్తాం. సో ఎవరైతే విని కరెక్ట్ గా చేస్తారో వాళ్ళే విన్నారు. సో ఇక్కడ మాత్రం మీరు చాలా బాగా ఆడారు. మొత్తం 5 కనిపిస్తున్నారు నాకు, 5 చాలా బాగా ఆడారు. వెరీ గుడ్. సో మరి ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? వాట్ వి లెర్న్ విత్ దిస్ యాక్టివిటీ. ఈ యాక్టివిటీతో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే లాంగ్వేజ్ కాదు. వెరీ గుడ్ కార్తిక్ కుమార్, వెరీ గుడ్. నీకు ఒక బౌ ఇస్తున్నాను, క్లాప్స్, క్లాప్స్. కనిపించిందా? థ్యాంక్ యూ సార్. యూర్ వెల్కమ్. ఓకే, సో కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా చూస్తాం, సార్ ఏం చెప్తున్నారా, ఏం చూస్తున్నారా, రైట్. మరి ఇంకొకటి ఏం డెవలప్ అవుతుంది? వాట్ ఈస్ అదర్ థింగ్ వి గోనా డెవలప్? ఏం వింటున్నాం కదా, లిసనింగ్ స్కిల్స్ అంటారు. ఓకేనా? లిసనింగ్ స్కిల్స్ అంటారు. సో లిసనింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. కాన్సన్ట్రేషన్, లిసనింగ్ స్కిల్స్. మరి థర్డ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ఏంటది? మరి విన్ అవ్వాలి అని ఉంటుంది కదా, విన్నింగ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. నేను ఎలాగైనా ఈ యాక్టివిటీలో విన్ అవ్వాలి అని చెప్పి చేస్తారు, రైట్. తర్వాత మీరు చాలా అటెంటివ్ గా ఉంటారన్నమాట. అటెంటివ్ గా అంటే సార్ ఏం చెప్తున్నారో అదే చేయాలి, రైట్. గేమ్ లో
ఇన్స్ట్రక్షన్స్ మిస్ కాకుండా ఎలా అయితే ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. దాన్ని అటెంటివ్నెస్ అంటారు. వెరీ గుడ్, అందరికి క్లాప్స్ నానా. సో ఈ యాక్టివిటీ నచ్చింది కదా. మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో ఈ యాక్టివిటీ సరదాగా చేయండి. ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఇలాగా మనం చేస్తా వెళ్దాం. ఓకేనా? సో మరి ఈ రోజు వచ్చేసరికి ఈ సాఫ్ట్ స్కిల్స్ లో భాగంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నాను. ఈ ఈ ఈ టాపిక్ తో మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలుగుతారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. కాలం అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. కాలం తెలుగులో చెప్పాలి సార్. తెలుగైనా పర్వాలేదు. కాలం సార్. కాలం అంటే టైం. సమయం. టైం. సమయం. వెరీ గుడ్. సమయం. సో మనకి తెలుగులో ఎన్ని కాలాలు ఉన్నాయి? 3 sir. హౌ మెనీ 3 sir. కాలాస్ ఆర్ దేర్ ఇన్ తెలుగు? 3 sir. ఏంటవి? వాట్ ఆర్ దే? Present tense, past tense, future tense. తెలుగులో భూతకాలం. వెరీ గుడ్. భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. భవిష్యత్ కాలం. వెరీ గుడ్. వర్తమాన. వర్తమాన కాలం. రైట్. వర్తమాన కాలం. సో భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. దాన్నే మన ఇంగ్లీష్ లో ఏం చెప్తాము? పాస్ట్ టెన్స్ అంటాం. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ఓకేనా? 3 కాలాలు మన తెలుగులో ఉంటాయి, కానీ ఇంగ్లీష్ లో 12 కాలాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 12 కాలాలు ఉంటాయి. ఓకే. సో మీ అందరికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉందా? యు ఆల్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? Yes sir. ఎంత మందికి ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఉంది? వెరీ గుడ్, వెరీ గుడ్. మీ అందరికి ఇంగ్లీష్ వచ్చా రాదా? I know sir. మీ అందరికి ఇంగ్లీష్ వచ్చా రాదా? Yes sir. సీమన్ రాజ్ చెప్పు. మీ అందరికి ఇంగ్లీష్ వచ్చా రాదా? దినేష్ వచ్చా వచ్చని చెప్పు, లేకపోతే రాదని చెప్పు. వచ్చా? సి మీ అందరికి ఇంగ్లీష్ వచ్చు కాదు, మీ అందరికి ఇంగ్లీష్ చాలా బాగా వచ్చు. అర్థమైందా? మీకు తెలిసి సుమారు ఎన్ని వర్డ్స్ ఇంగ్లీష్ లో మీకు తెలుసు? ఒక నంబర్ చెప్పండి. సుమారుగా ఎన్ని వర్డ్స్ మీకు తెలిసి ఉంటాయి ఇంగ్లీష్ లో? చాలా. How many words you feel that you know in English? Lot of words sir. Lot of words, right? Very good. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా చెప్పామనుకో, మనం చేత్తో పనులు ఏమేం చేస్తాం ఇంగ్లీష్ లో చెప్పండి. ఎవరైనా చేత్తో ఏం పనులు చేయగలం మనం? రైటింగ్. వెరీ గుడ్, రైటింగ్. ఇంకా ఈటింగ్. ఈటింగ్ నేను చేత్తో తినలేను, నోటితోటే తిందా. లిఫ్టింగ్ అంటారు. చేత్తో ఎత్తుతాం, అన్నం తీస్తాం, లిఫ్టింగ్ అంటారు. Working. ఓకే, వెరీ గుడ్. చేత్తో లిఫ్టింగ్, వర్కింగ్. ఇంకా మనకు కోపం వస్తే ఏం చేస్తాం? బీటింగ్. వెరీ గుడ్, బీటింగ్. మరి మన చేత్తో మన రూమ్ ని మార్నింగ్ లెగ్గానే ఏం చేస్తాం? క్లీనింగ్. క్లీనింగ్. వెరీ గుడ్. సో చూడండి, మామూలుగా అయితేనే 5 వర్డ్స్ వచ్చే చేత్తో. మరి లెగ్స్ తో ఏం చేస్తాం చెప్పండి? వాకింగ్. వాకింగ్. ఇంకా రన్నింగ్. రన్నింగ్. ఇంకా Jumping. జంపింగ్. ఫైటింగ్. వెరీ గుడ్. జంపింగ్. ఇంకా సో మన ఫుట్బాల్ ఉంటుంది కదా, కాల్తో ఏం చేస్తాం? Force గా తంతాం sir. దాన్నే ఏమంటారు? రవితేజ మూవీ ఉంది ఆ పేరు మీద. సై సార్.
सही కదా సही No. కదా నో కిక్కింగ్ కిక్కింగ్ అంటాం హిట్టింగ్ కిక్కింగ్ అంటాం కరెక్టేనా కిక్కింగ్ హిట్టింగ్ వెరీ గుడ్ ఓకే మరి ఒక్క నిమిషం నాన్న కార్తిక్ ఏమైనా రెండు ఆన్ చేశారా రెండు మొబైల్స్ ఏమైనా సౌండ్ వస్తుంది ఓకే బాగుంది ఇప్పుడు సి మరి కంటితో ఏం చేస్తాం లుకింగ్ లుకింగ్ ఇంకా లుకింగ్ నే ఇంకో వర్డ్ అంటారు తెలుసా వాచింగ్ వాచింగ్ వెరీ Watching, sir. గుడ్ కార్తికేనా చెప్పింది వెరీ గుడ్ అవును సార్ Claps for you. థ్యాంక్ యూ సార్ మళ్ళా ఇంకొక వర్డ్ ఉంది చూడడానికి తెలుసా SEING అంటారు సీయింగ్ సీయింగ్ వెరీ గుడ్ మరి కంటితో ఇంకా ఏం చేస్తాం ట్రైయింగ్ Crying, sir. ట్రైయింగ్ వెరీ గుడ్ లుకింగ్ మరి కంటితో ఇంకేం చేస్తాం లుకింగ్ లుకింగ్ Sleeping, sir. స్లీపింగ్ మరి పడుకున్న తర్వాత కంటితో ఒక పని చేస్తాం తెలుసా డ్రీమ్ వెరీ గుడ్ డ్రీమింగ్ సరే కంటితో మంచి వర్డ్స్ చెప్పారు మరి చెవులతో ఏం చేస్తాం లిజనింగ్ వింటాం లిజనింగ్ వెరీ గుడ్ లిసనింగ్ లిసనింగ్ కి ఇంకో వర్డ్ ఉంది తెలుసా ఏంటో హెచ్ తో స్టార్ట్ అవుతుంది హియరింగ్ రెండు కూడా వెరీ గుడ్ హీరింగ్ వెరీ గుడ్ సో మరి ఇక నోస్ కి వచ్చేద్దాం నోస్ తో ఏం చేస్తాం వాట్ డు వి డూ విత్ ఆ నోస్ బ్రీతింగ్ వాసన దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు బ్రీతింగ్ వెరీ గుడ్ వాసన పీల్చడాన్ని అమ్మ ఇంట్లో బిర్యానీ చేస్తుంది మంచి స్మెల్ వస్తుంది స్మెల్లింగ్ అబ్బా స్మెల్లింగ్ వెరీ గుడ్ స్మెల్లింగ్ మరి మనం అప్పుడప్పుడు కోల్డ్ చేస్తే అంటాం కదా దాన్ని ఏమంటాం జలుబు జల్బింగ్ అంటామా జల్బింగ్ కాదు కోల్డ్ ఇది సార్ దాన్ని బ్లోయింగ్ అంటాం కోల్డ్ ఓకే కోల్డ్ ని జలుబు అంటారు కానీ చీదురాన్ని ఏమంటారంటే బ్లోయింగ్ అంటారు బ్లో యువర్ నోస్ బ్లోయింగ్ నోస్ అంటారు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి BLOWING బ్లోయింగ్ యువర్ నోస్ ఓకే మరి తుమ్ముకి దగ్గుకి తేడా తెలుసా మీకు ఎవరైనా చెప్పండి తుమ్ము అంటే ఏంటి దగ్గు అంటే ఏంటి తుమ్ము అంటే ముక్కు నుంచి వస్తుంది సార్ వెరీ దగ్గు గుడ్ అంటే నోటి నుంచి వస్తుంది సార్ కార్తిక్ నోటి నుంచి వస్తుంది కార్తిక్ వెరీ గుడ్ సో దగ్గు గొంతులో ఏదైనా అడ్డు వస్తే దగ్గు వస్తుంది ముక్కులో ఏదైనా అడ్డు వస్తే తుమ్ము వస్తుంది మరి తుమ్ముని ఏమంటారు తెలుసా ఎవరికైనా తుమ్ముని స్నీజింగ్ అంటారు గుర్తుపెట్టుకోండి SNEEZING స్నీజింగ్ అంటారు తుమ్ముని అదే దగ్గుని ఏమంటారు అంటే కాఫింగ్ అంటారు COUGHING కాఫింగ్ అంటారు అర్థమైందా అబ్బో మీకు చాలా వర్డ్స్ మరి ఇప్పుడు నోటితో ఏం చేస్తాం చెప్పండి నోటితో ఏం చేస్తాం వెరీ గుడ్ ఈటింగ్ ఇంకా టాకింగ్ టాకింగ్ తాగండి సార్ డ్రింకింగ్ టాకింగ్ తర్వాత స్మోకింగ్ కూడా సార్ వాడు చెప్పే స్మోకింగ్ స్మోకింగ్ చిచి బ్యాడ్ హ్యాబిట్స్ అటువంటి మనం చేయకూడదు ఓకే నెక్స్ట్ మన స్కూల్లో రీడింగ్ సార్ డ్రింకింగ్ సార్ రీడింగ్ డ్రింకింగ్ వెరీ గుడ్ ఇంకా ఇదిగో మీ ఫ్రెండ్ మీద కోపం ఓకే Singing, sir. క్రయింగ్ సింగింగ్ వెరీ గుడ్ సింగింగ్ మీ ఫ్రెండ్ మీద కోపం వస్తే ఏం చేస్తారు మంచి వర్డ్ కొత్త వర్డ్ షౌటింగ్ చెప్తాను సార్ వెరీ Shouting, గుడ్ sir. షౌటింగ్ అంటే అరవడం కదా వెరీ గుడ్ కుస్మాకి ఒక క్లాప్ మరి షౌటింగ్ అయిపోయింది కదా ఇంకొకటి మీ ఫ్రెండ్ మీద కోపం వచ్చింది అనుకో మనం ఏం చేస్తాం లేకపోతే Angry. అమ్మ అది కాదు ఒక్క నిమిషం మనం ఏదైనా తప్పు చేసాం అనుకో అమ్మ గాని నాన్న గాని తిడతారు కదా మరి తిట్టడాన్ని ఏమంటారు తెలుసా మీకు ఏమంటారు ఎస్ తో స్టార్ట్ అవుతుంది ఎస్ తో స్కోల్డింగ్ అంటారు ఏమంటారు స్కోల్డింగ్ SCOLDING మాస్టర్ కూడా తిడతారు కదా మనం వర్క్ చేయకపోతే తిడతారు కదా అవునా కదా
సో స్కోల్డింగ్ అంటారు, SCOLDING, స్కోల్డింగ్ అంటారు అనమాట తిట్టడాన్ని. ఓకేనా? సో చూసారా మీకు ఎన్ని వర్డ్స్ వచ్చు మీకు. ఓకే నానా, ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు, కానీ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలన్నదే మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంగ్లీష్ ఎంత ఈజీ అంటే, మనకి న్యూస్ పేపర్ ఉంది కదా, న్యూస్ పేపర్ లో ఎన్ని వర్డ్స్ ఉంటాయో తెలుసా మీ అందరికి? సుమారుగా ఒక నెంబర్ చెప్పండి. నాకు మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. మీరు ఈ ఆప్షన్స్ కూడా నేర్చుకోవాలి. అర్థమైందా? మీకు కింద నా చాట్ బాక్స్ ఉందా, చాట్ అని మెసేజ్, దాంట్లో న్యూస్ పేపర్ లో సుమారుగా ఎన్ని వర్డ్స్ ఉండొచ్చు? సుమారుగా గెస్ చేయండి, యాక్యురేట్ గా ఒక్కర్లేదు. గెస్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ న్యూస్ పేపర్. నా వాయిస్ వస్తుందా నాన్న? వస్తుంది సార్. సుమారుగా ఎన్ని వర్డ్స్ ఉండొచ్చు చెప్పండి. లాట్ ఆఫ్ సార్. ఒక నంబర్ చెప్తున్నా, 1000, 10,000, 1,00,000? సార్ 8,000 వర్డ్స్ ఉండొచ్చు సార్. వెరీ గుడ్ కుసుమా, వెరీ గుడ్. కుసుమా మంచి రెస్పాన్స్ ఇచ్చింది. ఇంకా కుసుమా అయితే 100 crores. వినోద్ ఓకే. వెరీ గుడ్. ఇంకా ఎవరు రాశారు? ఓకే, సీమన్ రాజ్ చెప్పు, ఎన్ని వర్డ్స్ ఉండొచ్చు సుమారుగా? సీమన్ రాజ్, మినిమం 100 million వర్డ్స్ ఉంటాయి. దినేష్ చెప్పినా ఎన్ని వర్డ్స్ ఉంటాయి సుమారుగా? సుమారుగా చెప్పండి, ఒక నంబర్ చెప్పేసండి. నేనైతే 1 lakh సార్. ఎంత? 1 lakh సార్. 1 lakh. ఓకే. జోష్నా, ప్రదీప్ మాట్లాడాలా? ఓకే, నేను మీ అందరికి ఈరోజు ఒక యాక్టివిటీ ఇస్తున్నాను. మీ అందరికి ఒక చిన్న న్యూస్ పేపర్ తీసుకోండి. ఓకేనా? చిన్న తీసుకోండి లేదా పెద్ద తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ న్యూస్ పేపర్ లో మీరు లెక్కేస్తే, న్యూస్ పేపర్ మొత్తం లెక్కేస్తే మీకు మహా అయితే 300 to 400 వర్డ్స్ ఉంటాయి అంతే. ఒప్పుకుంటారా? 300 to 400 వర్డ్స్ మాత్రమే ఉంటాయి. అంత పెద్ద న్యూస్ పేపర్ లో 300 to 400 వర్డ్సే ఉంటాయి. ఉండవు నాన్న, అన్ని ఉండవు. చెప్తాను చూడండి. ఎందుకంటే సేమ్ మిలియన్స్ వర్డ్స్ సార్. ఓకే సీమన్ వెయిట్. సో 300 to 400 వర్డ్సే ఉంటాయమ్మా. ఎందుకంటే అవే వర్డ్స్ మళ్ళా రిపీట్ అవుతా ఉంటాయి ఆ పేపర్ లో. మీకు అర్థమైందా? సేమ్ వర్డ్ పేపర్ లో రిపీట్ అవుతుంటాయి. ఈవెన్ మీ బుక్స్ లోనైనా చూసుకోండి. ఏ వర్డ్ అయితే ముందు వచ్చిందో తర్వాత కూడా అదే వర్డ్ వస్తుంది. సో రిపీట్ అయిన వర్డ్స్ ని మనం కాల్కులేట్ చేయకూడదు. అంటే ఒక 300 to 400 వర్డ్స్ తెలిస్తేనే మనకి ఇంగ్లీష్ వచ్చే అంత పెద్ద న్యూస్ పేపర్ తయారవుతుంది. అంటే మనం 300 to 400 వర్డ్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా బాగా మాట్లాడతాం. అర్థమైందా నాన్న? ఈరోజు మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని అండర్లైన్ చేయండి. ప్రతి న్యూ వర్డ్ కి అండర్లైన్ చేయండి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది రేపు చెప్పాలి నాకు. ఓకేనా? సో 300 to 400 ఇంకా తక్కువే ఉంటాయి చెప్పాలంటే. ఓకేనా? అది మీరు ఒకసారి ట్రై చేయండి. సారీ ఇలా అన్నారు, ట్రై చేద్దాం. సో రిపీట్ అయిన వర్డ్ ని మనం కౌంట్ చేయకూడదు. ఓకేనా? కొత్త వర్డ్ నే కౌంట్ చేయాలి. ఓకే, మరి అటువంటి 300 to 400 వస్తుంది, అంత పెద్ద న్యూస్ పేపర్ వస్తుంది. అదే 300 to 400 వర్డ్స్ మీరు తెలుసుకుంటే చాలా బాగా మాట్లాడేస్తారు.
అందులోకి ఇంకో విషయం చెప్పనా, మీకు దాదాపు ఒక 150 పదాలైనా ఒక 150 వర్డ్స్ తెలిసిపోయాయి. ఉండాలి, మీరే చెప్తున్నారు, నేనేమైనా చెప్పానా? రైటింగ్ చేత్తో ఏ వర్క్ చేస్తారంటే ఆ వర్డ్స్ అన్ని చెప్పారు, కంటితో ఏం చేస్తారంటే చెప్పారు, చెవితో ఏం చేస్తారంటే చెప్పారు, నోట్తో ఏం చేస్తారంటే చెప్పారు. అన్ని వర్డ్స్ మీ దగ్గర ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ మీరు 150 to 200 వర్డ్స్ మీకు తెలిసే ఉంటాయి. ఇంకా తెలియనివి మహా అయితే ఒక 100 ఎన్నో ఉంటాయి, అవి కూడా నేర్చేసుకుంటే అయిపోతుంది. సో మరి ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఒక ట్రిక్ ఉంటుంది నాన్న. అవేంటంటే ఈరోజు చెప్పుకోబోయేది టెన్సెస్ అన్నమాట. అంటే మనకి ఇన్ని వొకాబులరీ, ఇన్ని వర్డ్స్ వచ్చు, కానీ ఈ వర్డ్స్ ని ఒక ఫ్రేమ్ లో రాయాలి. ఒక సింటాక్స్ ఉంటది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక్ రేపు వచ్చాడు అన్నాను అనుకోండి. కార్తీక్ రేపు వచ్చాడు అంటే అర్థం ఏంటి? ఏమైనా అర్థవంతంగా ఉందా? కార్తీక్ రేపు వచ్చాడు అన్నాను, లేదు కదా. కార్తీక్ రేపు వస్తాడు అనాలి, అంటే అక్కడ స్ట్రక్చర్ కరెక్ట్ గా లేదు కదా. సో అలాగే ఇంగ్లీష్ లో కూడా ఒక స్ట్రక్చర్, దాన్నే సింటాక్స్ అంటారు. ఆ సింటాక్స్ టెన్సెస్ వాడేటప్పుడు ఆ సింటాక్స్ ఎలా ఉంటది అనేది మనం నేర్చుకుందాం. ఈరోజు బేసిక్ క్లాస్ కాబట్టి కొంచెం తెలుసుకుందాం. కాలాలు ఎన్ని రకాలు, వాటిని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి అనేది ఇంపార్టెంట్ క్లాస్ నాన్న. ఈ టెన్సెస్ నేర్చుకుంటే మీకు ఒక 50% ఇంగ్లీష్ వచ్చేసినట్టే. ఓకే, ఈ టెన్సెస్ నేర్చుకుంటే 50% ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇంకొకటి, మనకి వర్బ్స్ ఉంటాయి V1, V2, V3 అనేసి. ఈ 3 వర్బ్స్ నేర్చుకుంటే ఇంకో 25% ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్టే. ఓకే, అంటే డూ, డిడ్, డన్ విన్నారా ఈ మాట? గివ్, గేవ్, గివెన్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, ఇవి విన్నారా ఈ వర్డ్స్? సో ఇటువంటి V1, V2, V3 అనేవి 3 రకాలు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అన్నమాట. ఈ 3 రకాల వర్బ్స్ తెలుసుకొని అవి ఏ టెన్స్ లో ఏ విధంగా యూజ్ చేయాలనేది తెలుసుకుంటే మీరు 75% ఇంగ్లీష్ నేర్చేసుకున్నట్టే. 75% ఇంగ్లీష్ వచ్చిందంటే మీరు చాలా అద్భుతంగా మాట్లాడతారు అనమాట. ఓకేనా నాన్న? లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. మనం ఒకసారి పీపీటీ మీకోసం ఒకటి తయారు చేసి పెట్టాను నేను, అది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అందరూ చూడండి, బాగా నేర్చుకోండి. రైట్, నా స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? Okay, welcome to the class Soft Skills and Communicative English. ఓకే, సో ఫస్ట్ మనం అందరం ఆల్రెడీ తెలుసుకున్నాం వాట్ ఈస్ కమ్యూనికేషన్ అనేది. కమ్యూనికేషన్ మీన్స్ ఇంపార్టింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై స్పీకింగ్, రైటింగ్ ఆర్ యూజింగ్ సమ్ అదర్ మీడియం. సో కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా, ఎదుటి వ్యక్తికి ఆర్ వ్యక్తులకి అర్థమయ్యేలాగా మన ఐడియాస్ కానీ, మనకున్న నాలెడ్జ్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ సో ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలాగా, అంటే ఓరల్ గా అంటే వర్డ్స్ మాట రూపేనా, లేకపోతే రైటింగ్ అంటే రాత రూపేనా, లేదా ఇంకా విజువలైజేషన్ అని చెప్పేసి, బాడీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇలాగా ఉన్నాయి కదా. సో నాన్ వర్బల్, ఇన్ని 4 రకాలుగా ఉన్నాయి మెయిన్. సో ఆ 4 రకాలుగా మనం ఎదుటి వ్యక్తికి మనం భావ వ్యక్తీకరణ చేస్తే దాన్ని కమ్యూనికేషన్ అని అంటారు. ఓకేనా? సో ఎప్పుడైనా కమ్యూనికేట్ చేసినప్పుడు మనం ఈ 6 వర్డ్స్ 6 W's అంటారు వీటిని. 5 W 1 H అంటారు వీటిని. వాట్, వేర్, వెన్, హూ, వై. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ? 5. అన్ని W తో స్టార్ట్ అయ్యాయి చూసారా, అందుకే 5 W's అంటారు. 1 H, ఒక H తో స్టార్ట్ అయిన దాన్ని హౌ అంటారు. దీన్ని WH క్వశ్చన్స్ అంటారు. ఈ 6ని కలిపి ఏమంటారు నాన్న? WH క్వశ్చన్స్ అని అంటారు. సో మళ్ళా చెప్తున్నాను, ఒకసారి రిపీట్ చేస్తున్నాను, లిసన్ టు మీ. సో కమ్యూనికేషన్ మీన్స్ ఇంపార్టింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే మనకు తెలిసిన విషయాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఒకరికొకరు. ఓకే, సో దాన్ని త్రూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ త్రూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మీడియం అన్నమాట. అది వర్బల్ అవ్వచ్చు, నాన్ వర్బల్ అవ్వచ్చు, ఆర్ విజువల్ అవ్వచ్చు, ఓకే, రిటర్న్ అవ్వచ్చు. ఓకేనా?
నెక్స్ట్ రిటర్న్ కమ్యూనికేషన్ మీన్స్ అంటే రిటర్న్ కమ్యూనికేషన్ మనం ఈ రోజు బాగా తెలుసుకుందాము. మరి రిటర్న్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్ బై మీన్స్ ఆఫ్ రిటర్న్ సింబల్స్ ఐదర్ ప్రింటెడ్ ఆర్ హ్యాండ్ రిటర్న్. సో రిటర్న్ కమ్యూనికేషన్ లో ఏమొస్తాయి, ఐదర్ ప్రింట్ చేసేనా మనం చూపిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగజైన్స్, మీ బుక్స్, న్యూస్ పేపర్స్. హ్యాండ్ రిటర్న్ అంటే మనం లెటర్స్ రాస్తాం కదా, లెటర్స్ కానీ నోట్స్ కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏదైనా పేపర్ మీద రాసి పంపించడం కానీ చేస్తే వాటిని ఏమంటారంటే రిటర్న్ కమ్యూనికేషన్ అనేసి అంటారనమాట. అది సో ఈ రిటర్న్ కమ్యూనికేషన్ లో సింబల్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే లెటర్స్ యూజ్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయన్నమాట. రిటర్న్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ ఎనీ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ దట్ మేక్స్ యూజ్ ఆఫ్ ద రిటర్న్ వర్డ్. సో ఈ ఇంటరాక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద వర్డ్, రిటర్న్ వర్డ్ ఒక అంటే పదాల రాతపూర్వకంగా రాసిన పదాల ద్వారా ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. రిటర్న్ కమ్యూనికేషన్ ఈజ్ వే టు కమ్యూనికేట్ యూజింగ్ లెటర్స్, ఇంటర్నెట్ అండ్ టెక్స్టింగ్. సో ఇక్కడ చూడండి, మనం ఈ మధ్యన మొబైల్స్ వచ్చేసాయి అందరికి కదా. సో మొబైల్ ద్వారా చాటింగ్ చేస్తున్నాం. అందులో మనం ఏం చేస్తున్నామో డైరెక్ట్ గా మాట్లాడట్లేదు, త్రూ లెటర్స్ ద్వారా వర్డ్స్ ని బిల్డ్ చేసి మనం వాళ్ళకి మెసేజ్ పంపించి తద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, వాట్ వీ వాంట్ టు కన్వే టు దెమ్ అనేది త్రూ లెటర్స్ అనేది కన్వే చేస్తున్నాం. సో యూజింగ్ నెట్ కదా. సో ఇంటర్నెట్ లో నెట్ యూజ్ చేసి మనం లెటర్స్ ద్వారా వాళ్ళకి టెక్స్ట్ చేసి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది వాళ్ళకి కన్వే చేయగలుగుతున్నాం కదా. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ రిటర్న్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసాం మనం, వాట్ ఈస్ కాల్డ్ టెన్స్. టెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ టెన్స్? టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద టైమ్ వెన్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ అక్కర్స్. సో టెన్స్ అంటే ఏంటి? ఇది టైం ని తెలియజేస్తుంది, సమయాన్ని లేదా కాలాన్ని తెలియజేస్తుంది. ఆ కాలంలో ఏ పని జరిగింది, ఏ కాలంలో ఏ పని జరిగింది, ఏ కాలంలో ఏ ఈవెంట్ జరిగింది అనేది చెప్తుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ రైటింగ్ ఎ లెటర్. ఇప్పుడు కార్తిక్ ఉన్నాడు, కార్తిక్ ఈజ్ రైటింగ్ అ లెటర్. కార్తిక్ లెటర్ రాస్తున్నాడు. సో ఎప్పుడు రాస్తున్నాడు? కార్తిక్ ఇప్పుడు రాస్తున్నాడా, ప్రస్తుతం రాస్తున్నాడా, లేకపోతే ఆల్రెడీ రాసేసాడా, లేకపోతే రాయబోతాడా? ఓకే, సో అది మనం తెలుసుకుందాం. రాస్తూ ఉన్నాడు. హీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ అంటే ఇప్పుడు మన కంటి ముందు జరిగే పనులు ఉన్నాయనుకోండి, ఆ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో రాస్తాం. అందుకే హీ ఈజ్ రైటింగ్ అ లెటర్. ఈ సింటాక్స్ కోసం మనం ఇంకా క్లియర్ గా తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్, it is a verb based method to indicate the time, sometimes the continuation and completeness of an action. So ఇది ఈ మెథడ్ అనేది verb based అంటే కంపల్సరీగా ఈ టెన్స్ లో వర్బ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఆ వర్బ్ బట్టి మనం చెప్పగలుగుతాము అది ఏ టైంలో జరిగింది, ఒక పని ఏ సమయంలో ఏ కాలంలో జరిగింది అనే దాన్ని మనం చెప్పొచ్చు. అంటే ఆ పని ఇంకా జరుగుతూ ఉందా, లేదంటే ఆ పని ఆల్రెడీ జరిగిపోయిందా, లేదంటే ఫ్యూచర్ లో ఆ పని జరగబోతుందా అనే దాన్ని ఇది చెప్తుంది అనమాట టెన్స్. The concept of tenses in English is a method that we use to refer time, present, past and future tenses, and these are divided into 4 aspects: the simple, continuous, perfect and perfect continuous. So ఇంకా ఏం చెప్తుంది మనకి ఇంగ్లీష్ మెథడ్ లో ఈ టెన్సెస్ అనేవి మెయిన్ గా 3 ఉన్నాయన్నమాట. సో మెయిన్ గా 3 ఉన్నాయి. అవేంటి? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకేనా. ఐమ్ సారీ. సో ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఈ 3 ఉన్నాయి. ఈ 3 అగైన్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్, సబ్ టైప్స్ అన్నమాట. అందులో ఏంటి? సింపుల్ అని, కంటిన్యూస్ అని, పర్ఫెక్ట్ అని అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూషన్. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క ప్రెజెంట్ టెన్స్ మాత్రమే తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. అన్నా స్క్రీన్ కనిపిస్తుందా? ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? yes sir. వెరీ గుడ్. ఓకే, సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్. మనకి ఇంగ్లీష్ లో 3 టెన్సెస్, మెయిన్లీ 3 టెన్సెస్ ఉంటాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని.
ఈ 3 టెన్సెస్ అగైన్ డివైడెడ్ ఇంటూ, చూడండి ఇక్కడ ఒకసారి మనం ఈ ప్రెజెంట్ టెన్స్ మాత్రమే తీసుకుందాం. సో ఈ సబ్ టైప్స్ ప్రెజెంట్ టెన్స్ తీసుకున్నాం అనుకో, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫస్ట్ది, నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైందా నాన్న? సో ఒక్క ప్రెజెంట్ టెన్స్ 4 సబ్ టైప్స్ కింద డివైడ్ చేశారు. అలాగే పాస్ట్ టెన్స్ తీసుకున్నాం అనుకో, పాస్ట్ టెన్స్ కూడా ఈవెన్ పాస్ట్ టెన్స్ ఆల్సో డివైడెడ్ ఇంటూ 4 సబ్ టైప్స్. వాట్ ఆర్ దే? Simple Can past tense. anyone suggest? Yes, sir. Very good. Simple past tense. Simple continuous tense. Sorry, sir. Present Simple continuous. past. No, simple past continuous tense. Very good. Past perfect tense. Third one, past perfect tense. Very good. Past perfect continuous tense. Very good. Very good. Claps, claps, claps. Good. So అలాగే ఫ్యూచర్ టెన్స్ ఎవరైనా ట్రై చేస్తారా? Sir. ఫ్యూచర్ టెన్స్ ని 4 సబ్ టైప్స్ కింద చెప్పాలి. చెప్తా సార్. చెప్పు. Simple future tense. రైట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. Future continuous tense. Yes, future continuous tense. Future perfect tense. Future perfect tense. Future perfect continuous tense. Very good. Future perfect continuous tense. Right. బాగుందన్న. సో ఇలాగా ఈ 3 మెయిన్ టెన్సెస్ ని 4 సబ్ టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు అన్నమాట. విల్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ రాసున్నాం. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే టోటల్ గా ఎన్ని అయ్యాయి మనకి? 12. టోటల్ గా 12. వెరీ గుడ్. సో 12 టెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇది కొంచెం పెద్దది చేస్తాను మీకోసం, చిన్నది అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు బాగుందా? క్లియర్ గా కనిపిస్తుందా? Yes, sir. ఓకే. సో ఇక్కడ చూడండి, అందరూ స్టడీ, STUDY, స్టడీ అనే వర్బ్ తీసుకొని డిఫరెంట్ టెన్సెస్ లో చెప్పారు ఇక్కడ. ఓకే. సో పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ వచ్చేసరికి పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? సో మనం ఏ విధంగా ఈ వర్బ్స్ యూజ్ చేసి ఈ టెన్సెస్ లో చెప్పొచ్చు అనేది మనం ఒకసారి నేర్చుకుందాం. లిసన్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఫస్ట్ పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ మనం ఎలా చెప్తామంటే ఐ స్టడీడ్ ఇంగ్లీష్. ఐ స్టడీడ్ ఇంగ్లీష్ అంటే ఏంటి? గతంలో నేను ఇంగ్లీషు చదివాను. Verb 2. సో Verb 2. సో ఇక్కడ ఐ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఐ హ్యాడ్ స్టడీడ్ అంటే గతంలో ఎప్పుడో అనేది తెలియదు. ఓకే, గతంలో ఎప్పుడో ఇంగ్లీష్ అనేది చదివారు అనమాట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. నేను అప్పుడు ఇంగ్లీష్ చదువుతా ఉండేవాడిని. మనం నువ్వు ఎప్పుడైనా ఇంగ్లీష్ చదవంటే నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ చదువుతా ఉండేవాడిని. అప్పుడు చూసావా, పాస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం మనం చెప్తాం. ఇదే టైంలో నేను ఇంగ్లీష్ చదువుతా ఉండేవాడిని 5th క్లాస్ లో. సో అలాగనమాట, ఐ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2010 నుంచి 2015 వరకు ఇంగ్లీష్ చదువుతా ఉండేవాడిని అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్. సారీ, ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం ఏంటంటే నేను ఆ టైంలో ఆ రోజుల్లో కోచింగ్ తీసుకున్నాను, ఇంగ్లీష్ కోచింగ్. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2015 లో స్టార్ట్ అయింది, 2012 వరకు. అంటే ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఆ టైంలో. అంటే ఒక పని ఎప్పుడు స్టార్ట్ అయిందనా 2015 లో స్టార్ట్ అయింది. ఓకేనా? సో 2016 లో ఎండ్ అయింది అనుకో. సో అప్పుడు ఏం చెప్తాము,
ఐ హ్యాడ్ బిన్ స్టడింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2015 అని చెప్పాలి. అర్థమైందా మీకు? అంటే an action started at one point of time and it continues till now అంటే లేదా till 2016. సో ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు కొనసాగుతుంది లేదా పలానా టైం వరకు కొనసాగుతా ఉందనుకో, అప్పుడు ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అంటే ఇలా చెప్పాలన్నమాట. హ్యాడ్ బీన్ అనే బీ ఫామ్ మనం యూజ్ చేయాలి. అర్థమవుతుందన్న? సో ఇక్కడ చూడండి, మీకేంటంటే పాస్ట్ టెన్స్ కోసం చెప్పాము అనుకో, అంటే ఒక యాక్షన్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, పలానా టైంకి కంప్లీట్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టడీ తీసుకున్నాం, మనం బ్రేక్ఫాస్ట్ కోసం మాట్లాడుకుందాం. ఈరోజు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా. సో ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్ అంటే ఐ ఏట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్ అంటే ఉదయమే నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను. ఓకే, సో అదే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం ఎలా మాట్లాడొచ్చు, ఐ హ్యాడ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ అంటే హ్యాడ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ వర్బ్ వస్తుంది, ఇక్కడ V3 అంటారు. ఓకేనా? సో V3 వస్తుంది, ఐ హ్యాడ్ ఈటెన్ మై బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అంటాం. అదే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తింటున్నాం అన్నాం అనుకో, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అంటే ఐ వాజ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో బీ ఫామ్ వజ్ వస్తుంది, వర్బ్ ఫామ్ ఏమవుతుందంటే ఇంగ్ వస్తుంది అనమాట. ఒక్క నిమిషం, దీనికన్నా ముందు మీకు ఒకటి తెలియజేయాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. తెలిసినవి ఫస్ట్ మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ ఇగో డూ మీ అందరికీ తెలిసిందే కదా. పైన చూడండి, V1 అంటే ప్రెజెంట్ టెన్స్, V2 అంటే పాస్ట్ టెన్స్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అన్నమాట, ఫ్యూచర్ టెన్స్ కాదు, పాస్ట్ పార్టిసిపుల్ అంటారు. అంటే ఈ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉన్న ఈ వర్డ్స్ మన సందర్భ అనుగుణంగా మనం ఏం చేస్తామంటే దాని ముందు హ్యావ్ గానీ లేకపోతే హ్యాడ్ గానీ యూజ్ చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. V3 ఫామ్ లో ఎప్పుడు హ్యావ్ గానీ హ్యాడ్ గానీ వీటి ముందర యూజ్ చేస్తాం అన్నమాట. ఈ V3 ఫామ్ యూజ్ చేసినప్పుడు అది ఏ టైంలో జరిగింది అనేది మనకి తెలియదు, అంటే గతంలో జరిగింది అని ఏ టైం అనేది తెలియదు. పాస్ట్ టెన్స్ లోకి వచ్చేసరికి మనకి టైము ఇండికేట్ చేస్తాము కరెక్ట్ గా ఏ టైంలో జరిగింది అనేది. ప్రెజెంట్ టెన్స్ అనుకోండి, ప్రెజెంట్ లో ఇప్పుడు జరుగుతున్నది అనమాట. ఓకేనా? సో మరి ఇక్కడ చూడండి, డూ, డిడ్, డన్. సో ఇటువంటి టేబుల్ మీరు బాగా నేర్చుకుంటే, ఈ V1 V2 V3 నేర్చుకుంటే 25% ఇంగ్లీష్ వస్తుంది. ఆ టెన్సెస్ ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకోబోతున్నామో ఆ టెన్సెస్ నేర్చుకుంటే 50% వస్తుంది. అంటే ఆల్ టుగెదర్ యూ విల్ లెర్న్ 75% ఆఫ్ ఇంగ్లీష్. మీరు ఒక 75% ఇంగ్లీష్ మీరు చక్కగా మాట్లాడగలుగుతారు. ఇక్కడ చూడండి, డూ, డిడ్, డన్ అంటే ఇప్పుడు హోంవర్క్ కోసం తీసుకున్నాం అనుకోండి, ఐ డూ ద హోంవర్క్ నౌ. ఓకే, అదే చేసేసాను అని చెప్పాలంటే ఐ డిడ్ ద హోంవర్క్. ఓకే, అదే నేను ఇప్పుడే చేశాను అనడానికి ఏమంటే ఐ హావ్ డన్ ద హోంవర్క్ అని చెప్తాం. అర్థమైందా నాన్న? సో అలాగే బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా ఇందాకలా, ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు అనుకో, ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ లేదా ఐఎమ్ ఈటింగ్ బ్రేక్ఫాస్ట్. అదే నువ్వు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినేసావు అనడానికి ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్ అంటే నేను నా బ్రేక్ఫాస్ట్ తినేసాను. ఇప్పుడే తినేసి వచ్చావు అనమాట, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చావు. మీ ఫ్రెండ్ అడిగాడు, ఎరా బ్రేక్ఫాస్ట్ చేసావంటే ఐ హ్యావ్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ అంటే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నాను. అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన పనుల్ని మనం సారీ ఈ V3 ఫామ్ అంటే ఈ పాస్ట్ పార్టిసిపుల్ ముందర ఒక హ్యావ్ గానీ హ్యాస్ గానీ హ్యాడ్ గానీ సందర్భానుగుణంగా మనం పెట్టి చెప్తాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడు, మేక్, మేడ్, మేడ్. ఓకే, సో నెక్స్ట్ ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటెన్ అంటే మర్చిపోవడాన్ని ఫర్గెట్ అంటారు. ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్ అంటే నేను మర్చిపోయాను. ఫర్గాటెన్, ఐ జస్ట్ ఫర్గాటెన్ అంటే ఇప్పుడే మర్చిపోయాను నేను.
ఓకేనా? చూడండి, గివ్, గేవ్, గివెన్. హోంవర్క్ నీ అసైన్మెంట్ ఒకసారి ఇవ్వు అని మీ ఫ్రెండ్కి అడిగారు అనుకో, ప్లీజ్ గివ్ మీ యువర్ అసైన్మెంట్స్ అంటే మీ అసైన్మెంట్ నాకు ఒకసారి ఇస్తావా అని. అప్పుడు మీ ఫ్రెండ్ ఏమన్నాడు, అసైన్మెంట్ నేను ఆల్రెడీ ఇచ్చాను కదరా అంటే, ఐ ఆల్రెడీ గేవ్ మై అసైన్మెంట్ టు యూ. ఆల్రెడీ ఇచ్చేసాను దాన్ని గేవ్ అంటారు. ఐ జస్ట్ గివెన్ మై అసైన్మెంట్ టు యూ అంటే నేను ఇప్పుడే నీకు అసైన్మెంట్ ఇచ్చాను. సో ఇప్పుడే జరిగిన పనులు మనం పాస్ట్ పార్టిసిపుల్తో మళ్ళీ అక్కడ కూడా కొన్ని సందర్భానుగుణంగా ఉంటాయి. అంటే ఎప్పుడో చాలా కాలం క్రితం జరగవచ్చు, లేకపోతే మధ్యలో జరగవచ్చు, లేకపోతే ఇప్పుడే జరగవచ్చు. సో దాన్ని మన టెన్సెస్ లో ఇంకా కొంచెం బాగా నేర్చుకుందాం. కాబట్టి ఈ V1, V2, V3 మీద కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు అడగండి. ఓకేనా? ఒక నిమిషం. ఓకే, ప్రెజెంటేషన్. సో ఆ వర్బ్ ఫార్మ్స్ మీద మనం బేస్ అయ్యి ఇక్కడ టెన్సెస్ అనేవి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఇక్కడ స్టడీ అనే వర్డ్ తీసుకున్నాడు చూడండి. ఐ స్టడీడ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ ఆల్రెడీ చదివేశాను. ఐ హ్యాడ్ స్టడీడ్ ఇంగ్లీష్ అంటే గతంలో ఎప్పుడో ఇంగ్లీష్ చదువుకున్నాను అనమాట. ఐ వాజ్ స్టడీయింగ్ ఇంగ్లీష్ నేను అప్పుడు ఇంగ్లీష్ చదువుతా ఉన్నాను, గతంలో ఇంగ్లీష్ చదువుతా ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఏదో ఒక పని చేస్తున్నప్పుడు, నేను ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు నేను ఇంగ్లీషు ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుతా ఉన్నాను అనే దాన్ని మనం ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇప్పుడు ప్రెసెంట్కి వచ్చేసరికి ఐ స్టడీ ఇంగ్లీష్ నేను ఇప్పుడు ఇంగ్లీష్ చదువుతున్నాను. అదే ఇప్పుడే మనం చదివేసాం అనడానికి ఐ హావ్ స్టడీడ్ ఇంగ్లీష్ నేను ఆల్రెడీ ఇంగ్లీష్ చదివేశాను. లేదా ఇప్పుడు నేను ఇంగ్లీష్ చదువుతా ఉన్నాను అంటే ఐ ఇంగ్లీష్ అంటే మన కళ్ళ ముందు జరిగే పని ఎప్పుడు ప్రెజెంట్ కంటిన్యూస్ అంటారు. అంటే ఇప్పుడు మీరంతా నా మాట వింటున్నారు కదా, అప్పుడు ఏమంటారు, వినో దీస్ లిస్నింగ్ టు మై క్లాస్. లిసనింగ్ అర్థమైందా? సో ఐఎమ్ అలాగే ఇక్కడ ప్రెజెంట్ మన కళ్ళ ముందు జరిగే పనుల్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాము. పర్ఫెక్ట్ టెన్స్ లో ఇప్పుడే కంప్లీట్ అయిన పనుల్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాం. ప్రెజెంట్ సింపుల్ అంటే ఇప్పుడు మనం చేయబోయే పనులు, ఇప్పుడు ప్రెజెంట్ చేయబోయే పనుల్ని మనం చెప్తాం. అలాగే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కూడా వస్తాయి. ఆ యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఇప్పుడు సన్ ఎటువైపు ఉదయిస్తాడు తెలుసా మీ అందరికి? తూర్పు. సార్ ఇంకోసారి సూర్యుడు ఎటువైపు ఉదయిస్తాడు? ఈస్ట్ సార్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సో ఇటువంటివి యూనివర్సల్ ఫ్యాక్ట్స్. ఎప్పుడైనా సూర్యుడు పడమర ఉదయించడం కానీ దక్షిణం ఉదయించడం కానీ జరుగుతాయా? ఎప్పుడు జరగవు. అవి యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటారు. విశ్వ సత్యాలు అంటారు అన్నమాట. అవి ఎప్పుడు అలానే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చింతపండు తీసుకున్నాం అనుకో, నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటది? పుల్లగా ఉంటది కదా. చింతపండు ఎప్పుడైనా కారంగా ఉండడం చూసారా? లేదు సార్. సో అవన్నీ అవన్నీ ఏమంటారు? యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే విశ్వ సత్యాలు, నగ్న సత్యాలు అంటారు. అవి ఎప్పటికీ మారు. అటువంటి వాటిని కూడా మనం ప్రెజెంట్ టెన్స్ లో చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ హావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీమన్ రాజు ఉన్నాడు, మార్నింగ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసి చదువుతున్నాడు. మార్నింగ్ 9 o'clock కి స్టార్ట్ చేశాడు అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది? 11 అవుతుంది. స్టిల్ హీఈస్ రీడింగ్ అంటే ఇప్పుడు సిమన్ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, సార్ ఐ హావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ సిన్స్ 9 o'clock అంటే ఉదయం 9 నుంచి ఇప్పుడు వరకు ఇంగ్లీష్ చదువుతా ఉన్నాను సార్ అని చెప్తున్నాడు అనమాట. అంటే అతని వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేశాడు, ఇప్పుడు వరకు చదువుతూనే ఉన్నాడు. అర్థమైందా? సో ఇటువంటి పనుల్ని మనం హ్యావ్ బీన్ స్టడీయింగ్
లేదా ఐ హావ్ బీన్ డూయింగ్, ఐ హావ్ బీన్ ఈటింగ్. అంటే గతంలో ఎప్పుడో పని మొదలుపెట్టి ఇప్పుడు వరకు చేస్తే మనం హ్యావ్ బీన్ ప్లస్ ఇక్కడ వర్బ్ ఇంగ్ ఫామ్ పెట్టి చెప్తాం అన్నమాట. ఓకేనా నాన్న? దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. నౌ కమింగ్ టు ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ స్టడీ ఇంగ్లీష్. ఇప్పుడు ఏరా ఇంగ్లీష్ ఎప్పుడు చదువుతావా, ఇంగ్లీష్ చదువుతావా అంట, ఎస్ ఐ విల్ స్టడీ ఇంగ్లీష్ అంటే ఫ్యూచర్ లో ఎప్పుడు చదువుతావు. ఐ విల్ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఐ విల్ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్ అంటే అర్థం ఏంటి? నేను ఫ్యూచర్ లో ఈ టైంకి ఇంగ్లీష్ చదివేసి ఉంటాను. అంటే మనం చెప్తాం కదా, మీరు సార్ నేను రేపు ఉదయం 9 గంటలకల్లా ఈ వర్క్ చేసేస్తాను సార్. మనం మన సార్కి కానీ లేకపోతే అమ్మకి కానీ నాన్నకి కానీ ఒక ప్రామిస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంత టైం కింద నేను ఈ పని కంప్లీట్ చేసేస్తాను అంటే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వర్క్ సో ఇంత టైం, పలానా టైంలో కంప్లీట్ చేస్తాను. సో మనం ప్రామిస్ చేస్తాం, అటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పొచ్చు. ఐ విల్ బి స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే అరే రేపు ఈ టైంకి నువ్వేం చేస్తావురా అని అడిగితే, అరే మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు కదా, అడిగినప్పుడు ఐ విల్ బి స్టడీయింగ్ ఇంగ్లీష్ అంటే రేపు ఈ టైంకి నేను ఇంగ్లీష్ చదువుతూ ఉంటాను. రేపటి కోసం మనం ఈ రోజే చెప్పేస్తాం. సో అప్పుడు ఈ ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. విల్ బి, ఇక్కడ వర్బ్ ఏంటి స్టడీ కదా, కానీ ఫ్యూచర్ కంటిన్యూస్ కాబట్టి ఇంగ్ ఫామ్ మనం జత చేస్తాం అన్నమాట. అందుకే స్టడీయింగ్. సో ఐ విల్ బి డూయింగ్ హోంవర్క్. ఐ విల్ బి ఈటింగ్ బిర్యానీ అంటే రేపు ఈ టైంకి నేను బిర్యానీ తింటా ఉంటాను, లేకపోతే రేపు ఈ టైంకి నేను హోంవర్క్ చేస్తూ ఉంటాను, లేకపోతే ఈ టైంకి రేపు నేను ఇంగ్లీష్ చదువుతూ ఉంటాను. ఇలాగా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది ఇప్పుడు యూసేజ్ లో లేదు, కానీ మీరు తెలుసుకోవాలి. ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఇంగ్లీష్ అంటే నేను భవిష్యత్తులో పలానా టైం నుంచి పలానా టైం వరకు ఈ పని చేస్తూ ఉంటాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపు ఉదయం నేను ఈ పని మొదలెడతాను, సాయంత్రం వరకు చేస్తానే ఉంటాను అని అనడానికి ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ టుమారో అట్ సిన్స్ 9 o'clock టు ఫర్ ఎగ్జాంపుల్ 12 o'clock. అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కదా, సార్ రేపు ఏ క్లాస్ చెప్తారు అని అడిగారు అనుకోండి, ఐ విల్ సార్ ఈ టైంలో రేపు ఏం చేస్తారు అంటే ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్ సిన్స్ 10 o'clock టు 12 o'clock అని చెప్తాను. అర్థమైందా? సో రేపు ఏ టైంలో మొదలు పెడతాను, ఏ టైంలో ఎండ్ అవుతుంది, ఏ టైం వరకు కొనసాగుతుంది అనే చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతాము. అర్థమైందా నాన్న? ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఎనీ డౌట్? నో సార్. ఓకే, వెరీ గుడ్. లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. సార్ ఇంతకు ముందు పెట్టినారు కదా సార్, ఆ ఫోటో ఒకసారి పెడతారా సార్ స్క్రీన్? ఇదా? ఇదిగా సార్, దీంతకు ముందు సార్, దీని ముందు పెట్టినారు కదా, అవి పెట్టండి సార్. ఓహో, వర్బ్ ఫార్మ్స్. ఓకే సార్ ఫస్ట్ లాంచ్ పెట్టినారు కదా సార్, పెట్టండి సార్, స్క్రీన్ షాట్ తీసుకుంటాను. పెడుతున్నా, ఒక్క నిమిషం. సార్ వీటి పైన ఉండేటివి 4 సార్. ఇదేనా? సార్ దీని ముందు అవంతా తీసుకోలేదు సార్, ఇప్పుడు జాయిన్ అయినా సార్, అందువల్ల దాని ముందు డేట్ పెట్టండి సార్, తీసుకున్నా సార్. సరే, మునిక్ కుమార్. సార్ మునిక్ కుమార్ నువ్వు ఇప్పుడే జాయిన్ అయ్యాను. అవును సార్. తీసుకున్నావా? తీసుకో, ఇది తీసుకున్నాను సార్. ముని ఒక్క నిమిషం ఉండు, అటెండెన్స్ తీసుకుంటా. ఏ డిస్ట్రిక్ట్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? చిత్తూరు సార్, చిత్తూరు డిస్టిక్ పాకాల సార్. పాకాల. ఏ కాలేజ్ అమ్మా? పాకాల జూనియర్ కాలేజ్ బాయ్స్ సార్. పాకాల జూనియర్ కాలేజ్, ఓకే. బాయ్స్ ముందు సార్, స్లైడ్స్ కూడా బాయ్స్. ముందు స్లైడ్స్ కూడా పెడుతున్నాను, ఒకసారి చూడు. ఓకే సార్.
ఇది తీసుకో. ఎస్ సార్ తీసుకున్నాను సార్. నెక్స్ట్ ఎస్ సార్. ఒక్క నిమిషం. తీసుకున్నాను సార్. తీసుకున్నావా? వాట్ కాల్ టెన్స్? ఎస్ సార్. నెక్స్ట్ సార్. టైప్స్ ఆఫ్ టెన్సెస్. ఎస్ సార్ అయిపోయింది సార్. ఎస్ సార్. ఇది అయిపోయిందిగా? తీసుకున్నాను సార్. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ స్లైడ్. సో రోల్ ఆఫ్ టెన్స్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ లో మరి ఈ టెన్స్ ఏ పాత్ర వహిస్తుందో చూద్దాం. ఓకేనా? సో డిసైడ్ విచ్ రైటింగ్ టెన్సెస్ వుడ్ వర్క్ బెస్ట్ ఫర్ యువర్ స్టోరీ. సో మీరు ఏదైనా స్టోరీ రాస్తున్నారు అనుకోండి, ఇట్ డిసైడ్స్ ఏ టెన్స్ లో రాస్తే, అంటే పాస్ట్ టెన్స్ లో రాస్తే బాగుంటుందా, పాస్ట్ పర్ఫెక్ట్ లో బాగుంటుందా, పాస్ట్ కంటిన్యూస్ లో బాగుంటుందా, లేకపోతే పాస్ట్ ఇంకేముంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో రాస్తే బాగుంటుందా. సో మీ స్టోరీలో ఈ టెన్సెస్ అనేది బాగా ఉపయోగపడతాయి అనమాట. అవాయిడ్ లూజింగ్ క్లారిటీ వైల్ మిక్సింగ్ టెన్సెస్. అంతేకాకుండా మీకు ఒక క్లారిటీని మిస్ అవ్వకుండా చేస్తుంది. అంటే ఆ టెన్స్ మీరు కరెక్ట్ గా చెప్పగలిగారు అనుకోండి, టెన్స్ మీరు కరెక్ట్ గా చెప్పగలిగితే మీరు ఒక క్లారిటీ అనేది మిస్ అవ్వరు అనమాట. ఓకేనా? ఒక నిమిషము. క్రాంతి ఒకసారి మాట్లాడు సార్. క్రాంతి, హ్యాండ్ రేస్ చేసావు సార్. హ్యాండ్ రేస్ చేసావు, ఏమైనా అడగాల? లేదు సార్, పడింది సార్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, మ్యూట్ చేసుకున్నాను. ఓకే, సో మనం ఈ టెన్సెస్ కోసం మాట్లాడుతున్నప్పుడు దాన్ని మిక్స్ చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే దానివల్ల క్లారిటీ మిస్ అవుతాం. సో అవాయిడ్ లూజింగ్ క్లారిటీ వైల్ మిక్సింగ్ టెన్సెస్. అంటే మనం ఎక్కువ టెన్సెస్ వాడడం వల్ల మనం క్లారిటీ మిస్ అవ్వకుండా ఉన్నాం. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాక్టీస్ రీరైటింగ్ పారాగ్రాఫ్స్ ఇన్ డిఫరెంట్ టెన్సెస్. అంతేకాకుండా మీరు ఏం చేయాలంటే డిఫరెంట్ టెన్సెస్ తో పారాగ్రాఫ్స్ రాయడం నేర్చుకోవాలి. అంటే కంప్లీట్ పారాగ్రాఫ్ ఒక 5 to 6 లైన్స్ అర్థవంతంగా మీరు ఒకే టెన్స్ లో రాయడానికి ట్రై చేయండి. అంటే ఒక పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్ లో, ఒక పారాగ్రాఫ్ ఫ్యూచర్ టెన్స్ లో, ఒక పారాగ్రాఫ్ ప్రెజెంట్ టెన్స్ లో, ఇలాగా రాయడానికి ట్రై చేయండి. అది అద్భుతమైన ప్రాక్టీస్ అన్నమాట. ఓకే, నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఇది మనం కొన్ని వర్డ్స్ చెప్పుకున్నాం కదా. మనం కొన్ని వర్డ్స్ వొకాబులరీ అంటారు వాటిని. సో ఆ వొకాబులరీ తాలూకా మీనింగ్స్ మనం తెలుసుకోవాలి. దాని అవసరం ఏంటి? ఒక వర్డ్ యొక్క మీనింగ్ ఎందుకు తెలుసుకోవాలి మనం? ఎవరైనా చెప్తారా? వై డు వి షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఎ వర్డ్? దాని అర్థం తెలుసుకుంటేనే కదా మనం మాట్లాడగలం. కరెక్ట్ గా మాట్లాడాలంటే దాని అర్థం మనం తెలుసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకో చూద్దాం. ఇక్కడ చూడండి, కొన్ని పాయింట్స్ ఇచ్చారు. లెర్నింగ్ వొకాబులరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్. అంటే భాష నేర్చుకోవాలంటే ఈ వొకాబులరీ అనేది నేర్చుకోవాలి. ద మోర్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ వి నో, ద మోర్ వి విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వి హియర్ అండ్ రీడ్. సో ఎన్ని వర్డ్స్ మనం నేర్చుకుంటే, వర్డ్స్ యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే అంత బాగా మనం అర్థాన్ని గ్రహించగలుగుతాం. అర్థమైందా? సో మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. అది ఎవరైనా మాట్లాడినా మనం అర్థం చేసుకోగలుగుతాం, ఎవరైనా ఏదైనా బుక్ లో చదివినా సరే మనం అర్థం చేసుకోగలుగుతాం. అండ్ ద బెటర్ వి విల్ బి ఏబుల్ టు సే వాట్ వి వాంట్ టు వెన్ వీఆర్ స్పీకింగ్ ఆర్ రైటింగ్. అంతేకాకుండా మీరు ఏదైనా రాసి వేరే వాళ్ళకి చెప్పాలన్నా, లేదా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ గా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేది కరెక్ట్ గా మీరు చెప్పగలుగుతారు అనమాట. సో ఈ వర్డ్స్ కరెక్ట్ గా నేర్చుకుంటే
మీరు అనుకున్నది క్లియర్ గా చెప్పగలుగుతారు. నెక్స్ట్, వితౌట్ సఫిషియంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వర్డ్స్ వి కెనాట్ అండర్స్టాండ్ అదర్స్ ఆర్ ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ ఐడియాస్. అదే ఒక మనకి ఇంగ్లీష్ లో వర్డ్స్ సరిగా తెలియలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. అవునా? ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. అలాగే మనకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఆ ఐడియాస్ మనం ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే తమిళనాడులో వదిలిపెట్టాను అనుకోండి, మీకు తమిళ్ రాదు అనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి తమిళనాడులో పెడితే అక్కడ వాళ్ళు తమిళ్ మాట్లాడతారు, మనకి ఆ వర్డ్ తెలియదు కదా, ఆ వర్డ్స్ మీనింగ్ తెలియదు కదా. తెలియనప్పుడు మనకు అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏం చెప్పినా మనకు అర్థం అవ్వదు, కాబట్టి మనం రెస్పాండ్ అవ్వలేము. అవునా కదా? సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. సో మన ఎంత బాగా ఈ వర్డ్స్ ని వొకాబులరీ అని కూడా అంటారు, వొకాబులరీ నేర్చుకుంటే అంత బాగా ఇంగ్లీష్ మనం అర్థం చేసుకోగలం, మాట్లాడగలగలం. అలాగే మన ఐడియాస్, ఒపీనియన్స్ ని మనం ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ట్రై టు లర్న్ more and more vocabulary of words. Okay, next, knowing more vocabulary helps us understand others easily, gives ability to grasp ideas and think more logically, and it helps to make good impression on others. So ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎంత బాగా ఎక్కువ వొకాబులరీ నేర్చుకుంటే దానివల్ల మనం అవతలి వాళ్ళని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం, ఈజీగా మనం ఒకరికొకరు ఏమంటారు హెల్ప్ చేసుకోగలం, అలాగే ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోగలం. ఇవన్నీ దానివల్ల ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆల్ యూ పీపుల్ షుడ్ బి లర్న్డ్ మోర్ వొకాబులరీ. అండర్స్టాండ్? నెక్స్ట్, నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ ఆపోజిట్స్ ఆఫ్ వర్డ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఒకసారి వినండి, మనం లాంగ్ కి ఆపోజిట్ వర్డ్ ఎవరైనా చెప్పగలరా? కెన్ ఎనీబడి సే వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ లాంగ్? షార్ట్. లాంగ్ కి మరి టాల్ కి? టాల్ కూడా షార్టే సార్. టాల్ కూడా షార్టే. సో కాబట్టి మనం ఈ ఆపోజిట్ వర్డ్స్ కూడా కంపల్సరీగా తెలుసుకోవాలి. అంటే లాంగ్ అంటే ఏంటి, టాల్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి, ఏ వర్డ్ కి మనం ఏ ఆపోజిట్ వర్డ్ కరెక్ట్ గా యూజ్ చేయాలి అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఇవి కూడా చాలా మంచి వైటల్ ఇట్ ఆల్సో ఆపోజిట్ వర్డ్స్ ఆల్సో ప్లే వైటల్ రోల్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. హ్యాపీ అంటే ఏంటి? ఆనందం. సాడ్ అంటే బాధ. సో కంపల్సరీగా ఆపోజిట్ వర్డ్స్ అనేవి తెలుసుకోవాలన్నమాట. అండర్స్టాండింగ్ ఆపోజిట్ మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ హెల్ప్స్ us టు లెర్న్ హౌ టు కంపేర్ టు డిఫరెంట్ థింగ్స్. అంటే రెండు డిఫరెంట్ థింగ్స్ ని మనం కంపేర్ చేయగలుగుతాము, అంతేకాకుండా టు డెవలప్ మోర్ కాంక్రీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్పెసిఫిక్ కాన్సెప్ట్. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ ని మనం చాలా ఖచ్చితంగా మనం అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. అర్థమైందా? లెర్నింగ్ ఆపోజిట్స్ ఆల్సో ఇంప్రూవ్స్ ఎబిలిటీ టు డిస్క్రైబ్ థింగ్స్. అంటే ఏదైనా విషయాన్ని మనం చాలా చాకచక్యంగా, బాగా అద్భుతంగా మనం ఒక విషయం పట్ల మాట్లాడవచ్చు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, నేను మునికుమార్ని వాళ్ళ ఫ్రెండ్ కోసం మాట్లాడమన్నా అని చెప్పాను అనుకో, అప్పుడు ఎలా మాట్లాడుతావు? ముని, ఒకసారి ట్రై చేస్తావా మీ ఫ్రెండ్ కోసం? చెప్పండి సార్. మీ ఫ్రెండ్ కోసం చెప్పు. సార్ వాయిస్ కొంచెం ఇదైతాను సార్, ఇంకోసారి అడగండి సార్. నీ స్నేహితుడి కోసం నువ్వు చెప్పు. మీ ఫ్రెండ్ అంటే నీకెందుకు ఇష్టం చెప్పు. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? వై డు యూ లైక్ హిమ్? సార్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ కాదర్ భాష సార్. అతను ఎప్పుడు నాతోనే ఉంటాడు సార్. ఓకే. ఏదైనా అవసరం అయితే హెల్ప్ చేస్తాడు. ఆయన ఎలా ఉంటాడు? సో ఇప్పుడు కాదర్ భాష ఈజ్ ఎ టాల్
handsome boy. కాదు Okay, tall and stout boy. He has a round face. రౌండ్ ఫేస్ అండ్ Okay, curly hair. అండ్ స్కిన్ ఈజ్ వెరీ వైట్ సార్, చాలా వైట్ గా ఉంటుంది సార్. Okay. Okay, right. Very good. Muni, very good. So ఇలా మనం డిస్క్రైబ్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ అవనియండి, లేకపోతే మనకి ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్, బుక్స్ అవనియండి, టాయ్స్ అవనియండి, సబ్జెక్ట్స్ అవనియండి. ఓకే, సో ఈ ఆపోజిట్ వర్డ్స్ అవన్నీ మనకి తెలిస్తే చాలా అద్భుతంగా మనం మాట్లాడవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆపోజిట్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. లిస్ట్ ఆఫ్ ఆపోజిట్స్. సో లిస్ట్ ఆఫ్ ఆపోజిట్స్ లో చూడండి, అప్ అంటే వాట్ ఈస్ ద ఆపోజిట్ ఫర్ అప్? డౌన్. సో క్లోజ్డ్ కి ఆపోజిట్ ఏంటి? ఓపెన్. ఓకే, హ్యాపీకి ఆపోజిట్ ఏంటి? సాడ్. ఇక్కడ నెక్స్ట్ కోల్డ్ కి ఆపోజిట్ హాట్. ఫాస్ట్ ఆపోజిట్ స్లో. బిగ్ ఆపోజిట్ స్మాల్. అర్థమైందా? సో ఇటువంటి వర్డ్స్ ఆపోజిట్స్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఓకే, సో మనం ఓకే ఒక్కసారి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒక చిన్న యాక్టివిటీ చేద్దామా మళ్ళా? Shall we do an activity before going to the next topic? The next topic వెళ్ళే ముందర ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం, ఓకేనా? హలో. ఓకే సార్. ఓకే సార్, చెప్పండి సార్. ఇక్కడ నేను మీకు ఒక గూగుల్ ఫామ్ ఒకటి లింక్ ఒకటి ఇచ్చాను సార్. స్టూడెంట్స్ గూగుల్ ఫామ్ ఫిల్ చేయించాను సార్. ఇప్పుడే ఇచ్చామంటారా? అది క్లాస్ అయ్యేలోపు ఏ టైంలో ఉన్నా సరే నాకు ఫిల్ చేస్తే బెటర్గా ఉంటుంది సార్. అంటే ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారు, సో అందుకని. ఇప్పుడే చెప్తాను. నానా మీరందరూ చూడండి, మీ చాట్ బాక్స్ లో సార్ ఒక లింక్ పెట్టారు, దాని మీద క్లిక్ చేయండి అందరూ. పెడతాం సార్. సార్ ఏమీ రాలేదు సార్. రాలేదు సార్. ఇప్పుడు వచ్చింది సార్. వచ్చిందా సార్? ఎందుకు సార్ లింక్? ఈమెయిల్ అడ్రస్ అవన్నీ అడుగు. ఇవ్వండి అమ్మా, ఇవ్వండి. ఏం సార్? చెప్పమ్మా. ఎందుకు సార్ ఇది ఫీడ్బ్యాక్ నాన్న, ఎలా ఉంది ఏంటి అని చెప్పడం కోసం అన్నమాట. పర్లేదు, ఏం కాదు, ఇవ్వండి. బ్లాక్ లెటర్స్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ అన్నమాట. సార్ సర్నేమ్ అంటే ఇనిషియల్ పెట్టేయచ్చు కదా సార్? సర్నేమ్ అంటే మీ ఇనిషియల్. ఓకే సార్. సర్నేమ్ అంటే మీ ఇనిషియల్. సర్నేమ్ అంటే ఇంటి పేరు ఉంటుంది కదా, అది. ఇంటి పేరు కూడా రాయాలా? ఇనిషియల్ మాత్రం పెట్టేసా సార్? ఇంటి పేరు రాయండి అమ్మా, పర్వాలేదు. హలో సార్. చెప్పమ్మా. సార్ మళ్ళీ పెట్టమని సార్, ఏంటంటే డిస్కనెక్ట్ అయింది సార్. క్లాస్ డిస్కనెక్ట్ అయింది సార్. లింక్ మళ్ళీ పెట్టమని సార్. ఉన్నదిగా. ఇప్పుడు ఒక్క నిమిషం మా పెడుతున్నాను, మళ్ళీ పెడతాను. సార్
లింక్ మళ్ళీ పెట్టండి సార్ సార్ని. లింక్ మళ్ళా పెట్టడానికి నోకరాజ్ సార్ ఒక్క నిమిషం, రాశారా? అందరూ రాశారా? సార్ అది కొడితే సార్ నేను చూపిస్తాను సార్. ఏమంటుంది? ప్లీజ్ ట్రై అగైన్. ప్లీజ్ ట్రై ఏమంటుందా? అదేంటి నాకు ఓపెన్ అయిందా ఇక్కడ? సార్ ప్లీజ్ లింక్ మళ్ళీ పెట్టండి సార్, పోయింది అది. ఒక్క నిమిషం పెడుతున్నాను. చూడమ్మా వచ్చిందా? వచ్చిందా లింక్? లింక్ వచ్చిందా? చెక్ చేయండి. సార్ వచ్చింది సార్. క్లిక్ చేయండి దాని మీద. ఫిల్ చేస్తున్నారా? ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. సార్ నాది సబ్మిట్ అయ్యింది సార్. ఓకే, వెరీ గుడ్. యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని పడింది సార్. ఓకే, మొత్తం అన్ని ఫిల్ చేసావు కదా? ఎస్ సార్. ఓకే, రైట్, గుడ్ మనీ. సీమన్ రాజ్ ఫిల్ చేసావా? ఏమైనా డౌట్ ఉంటే అడుగునా. కార్తిక్ ఫిల్ చేసాను సార్. కార్తిక్ చేసావా? వెరీ గుడ్. దినేష్, వినోద్ చేసినాను సార్. నరేష్, షేక్ నరేష్, ప్రదీప్, సార్ పెట్టినా సార్, నేను పెట్టినా. పెట్టావా? వెరీ గుడ్. నరేష్, షేక్ నరేష్, దినేష్ కంప్లీట్ చేసావా?
ఓకే, ఫినిష్ అయిందా అందరిది? డిడ్ యు ఆల్ ఫినిష్? Yes, sir. దినేష్, చెప్పండి సార్. కంప్లీట్ చేసావా? కంప్లీట్ చేసినాను సార్. ఓకే, వెరీ గుడ్. అన్ని కంప్లీట్ చేశారు కదా? కోర్స్ నేమ్ ఏం రాశారు నాన్న? ఓహో, ఓకే, ఒకటే వస్తుందా? ఆర్డర్స్ పెట్టాను సార్. సార్ చెప్పమ్మా. ఏం సార్ ఏమో రాయమన్నారు, ఏం రాయాలి సార్? కోర్స్ నేమ్ ఏం రాశారు అని అడుగుతున్నా. కోడ్సా సార్? అక్కడ ఒకటే ఇచ్చారు, అది టిక్ చేశారు కదా? దాన్ని సార్ క్లిక్ చేసాం. డెవలప్మెంట్ బ్యాచ్ 7. ఎస్ సార్. ఓకే, ఓకే, రైట్. 7 అని పడింది సార్, టిక్ చేసాం సార్. ఓకే. ఓకే, అందరూ సబ్మిట్ చేశారు కదా అయితే? ఎస్ సార్. ఓకే, రైట్ రైట్. ఓకే, ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి నాన్న. మాది బ్యాచ్ 7. అందరూ వీడియోస్ ఆన్ చేయండి. ఇక్కడ పెట్టేదానికి స్టాండ్ లేదురా అది. ఓకే, ప్రదీప్, కార్తిక్, సీమన్ రాజ్, దినేష్. ఓకే, మీ అందరికి ఒక చిన్న టఫ్ యాక్టివిటీ ఇస్తున్నాను, మీరు అంతా ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేస్తారో చూస్తాను నేను, ఓకేనా? సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎంతమంది ప్రాక్టీస్ చేశారో తెలియదు. ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఒకసారి మీ అందరికి ఇస్తాను. ఏంటంటే రైట్ హ్యాండ్ తో మీ నోస్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో ఇయర్ పట్టుకోవాలి. 1 అంటే ఇలా, 2 అంటే క్లాప్ కొట్టి ఇలా లెఫ్ట్ హ్యాండ్ తో నోస్ పట్టుకొని రైట్ హ్యాండ్ తో ఇయర్ పట్టుకోవాలి. చూడండి, నేను చేస్తాను. 1 2 3 1 2 ఇలా స్పీడ్ గా చేయాలి. చేయగలరా? 1 అంటే రైట్ హ్యాండ్ తో నోస్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ తో ఇయర్ పట్టుకుంటారు. 1 2 అంటే లెఫ్ట్ హ్యాండ్ తో నోస్ పట్టుకొని రైట్ హ్యాండ్ తో ఇయర్ పట్టుకుంటారు. చేయగలరా? ట్రై దిస్ యాక్టివిటీ. మళ్ళా 1 2 1 2 1 2 ట్రై 1. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసమే ఇస్తున్న యాక్టివిటీ. స్పీడ్ గా చెప్పేస్తున్నాడు సార్. 1 లేదు, నేను చూపిస్తున్నా, ఇప్పుడు మీకు స్లోగా చెప్తాను, చేయండి అయితే. 1 సార్ 2 1 క్లాప్ కొట్టాలి. ఇగో 1 అన్నప్పుడు క్లాప్ కొట్టి పెట్టాలి. 2 అన్నప్పుడు క్లాప్ కొట్టి పెట్టాలి. 1 2 1 2 1 2
రైట్ 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 బాగుందా యాక్టివిటీ? ఒకసారి ట్రై చేయండి, Yes, sir. కన్ఫ్యూజన్ లేకుండా. బాగుంటది, చాలా స్పీడ్ గా చేయొచ్చు. ఒకసారి నేను చేస్తున్నాను చూడండి. 1 2 1 2 1 2 1 2. సో అలాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అంటే దీనివల్ల కాన్సన్ట్రేషన్, తర్వాత కోఆపరేషన్, కోఆర్డినేషన్ విత్ అవర్ హ్యాండ్స్ అండ్ మైండ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వండర్ఫుల్ యాక్టివిటీ ఇది. సో ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా చేపించండి. ఓకేనా? ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వెళ్దామా మరి? Yes, sir. ఓకే, పారాగ్రాఫ్ గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. చూడండి, కనిపిస్తుందా? Yes, sir. కనిపిస్తుంది సార్. లోడింగ్ ఏం పడతాను సార్. ఇప్పుడు వస్తుంది చూడండి, లిస్ట్ ఆఫ్ ఆపోజిట్స్ అది అయిపోయిందిగా. ఓకే, వాట్ ఈజ్ అ పారాగ్రాఫ్? పారాగ్రాఫ్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్తారా? సార్ పారాగ్రాఫ్ అంటే చాలా వాక్యాలు కలిసి ఉండేదాన్ని పారాగ్రాఫ్ అంటారు సార్. చాలా పదాలతో, వాక్యాల అమరికతో కలిసి ఉండేదాన్ని పారాగ్రాఫ్ అంటారు కదా. సో మరి పారాగ్రాఫ్ అంటే నేను కొంచెం డీప్ గా బాగా చెప్తాను మీకు. చూడండి, పారాగ్రాఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్స్ డెవలపింగ్ ఏ సెంట్రల్ యూనిఫైడ్ ఐడియా. అంటే ఒక పారాగ్రాఫ్ లో ఒక ఐడియా కోసం ఉండే కొన్ని వాక్యాలతో ఒక ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తాయి అన్నమాట. ఒక ఐడియాని మనకి కొన్ని రకాల సెంటెన్స్ కలిసి ఒక ఐడియాని ఎక్స్ప్రెస్ చేస్తాయి. అర్థమవుతుందా? సో కొన్ని రకాల సెంటెన్స్ అంటే వాక్యాలు, అవి కూడా రిలేటెడ్ గా ఉండాలి. ఓకే, ఒకే రకమైన వాక్యాలు, ఏమంటారు, రిలేటెడ్ సెంటెన్స్, ఒకే అంశానికి సంబంధించిన వాక్యాలు కలగలిపి ఒక పారాగ్రాఫ్ కింద తయారు చేస్తారనమాట. దాంట్లో ఒక సింగిల్ ఐడియా అనేది మనకి తెలియజేయబడుతుంది. దాన్ని, ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ అ సెంటెన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ దట్ సపోర్ట్స్ వన్ సెంట్రల్ యూనిఫైడ్ ఐడియా. సో ఇది కొంచెం క్లియర్ గా చెప్తున్నారు. ఏంటి, కొన్ని వర్డ్స్ లేదా సెంటెన్సెస్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ కలిసి ఒక ఐడియాని మనకి షేర్ చేస్తుంది. ఒక యూనిఫైడ్ అంటే ఒక మంచి ఐడియాని మనకి షేర్ చేస్తుంది అనమాట. If we want to write a paragraph, we must and should have a central topic, and we have to understand that central topic clearly. Then only we can write paragraph in a effective manner. So మనకి మనం ఏం తెలియజేయాలనుకుంటున్నాం, what is the central topic, main topic ఏంటి, లేకపోతే what is the idea మీరు షేర్ చేయాలనుకుంటుంది. సో అది ఏంటి అన్నది మీరు తెలిస్తే దాన్ని బట్టి మీరు ఈ వర్డ్స్ ని, సెంటెన్స్ ని కలగలిపి ఒక ఎఫెక్టివ్ మేనర్ లో, అంటే చాలా ఖచ్చితంగా, అద్భుతంగా ఒక పారాగ్రాఫ్ రాయగలుగుతారనమాట. సో హౌ టు రైట్ అ పారాగ్రాఫ్ కోసం మనం తెలుసుకుందాం. మేక్ ద ఫస్ట్ సెంటెన్స్ యాజ్ యువర్ టాపిక్ సెంటెన్స్. సో ఎప్పుడు పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఎలా ఉండాలంటే, మీ టాపిక్ ఏదైతే ఆ టాపిక్ రిలేటెడ్ సెంటెన్సే అయి ఉండాలి. దాన్ని బట్టి ఫస్ట్ సెంటెన్స్ బట్టే వాళ్ళు చెప్తారు నీదేం టాపిక్ ఎలా ఉంటుంది అనేసి. Because the first line of first paragraph sets up what information is come to as your audience reader. అంటే ఈ ఆడియన్స్, ఎవరైతే నీ పారాగ్రాఫ్ లేదా నీ స్టోరీ చదువుతున్నారో, ఫస్ట్ సెంటెన్స్ బట్టి వాళ్ళకి ఒక అర్థం అనేది వస్తుంది. నువ్వు దేని గురించి చెప్తున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు అనేది. ప్రొవైడ్ సపోర్ట్ త్రూ ద మిడిల్ సెంటెన్సెస్. దీస్ మిడిల్ సెంటెన్సెస్ ఇంక్లూడ్ ఫాలో అప్ ఇన్ఫర్మేషన్ టు యువర్ కీ సెంటెన్స్ ఆఫ్ అ పారాగ్రాఫ్. సో మధ్యలో కొన్ని సెంటెన్సెస్ మనం పెట్టాలి. అదేంటంటే ఆ టాపిక్ కి ఇంకొంచెం లోతుగా ఎక్స్ప్రెస్ చేసినవి, అందులో బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నీ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో పెడతా ఉండాలన్నమాట. నెక్స్ట్, మేక్ యువర్ లాస్ట్ సెంటెన్స్ ఎ కంక్లూజన్ ఆర్ ట్రాన్సిషన్, బికాస్ ఎ కంక్లూజివ్ సెంటెన్స్ కెన్ రిఫర్ టు దట్ లాస్ట్ లైన్ ఆఫ్ ఇట్స్ ఓన్ పారాగ్రాఫ్ విచ్ కంక్లూడ్స్ ఎ పర్టికులర్ ఐడియా. సో నీ పారాగ్రాఫ్ లో కంక్లూజన్, ఒకటి ముగింపు అంటారు కంక్లూజన్ అంటే. ఓకే, సో ఆ కంక్లూజన్ లో నీ ఐడియా గురించి వాళ్ళకి అద్భుతంగా వ్యక్తపరచాలన్నమాట. అర్థమైందా? చాలా బాగా చెప్పాలి. నువ్వు ఏ ఐడియా అయితే
నువ్వు వాళ్ళకి ఇస్తున్నావో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దాన్ని ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, దాన్ని ఏ విధంగా షేర్ చేయొచ్చు. సో నీ హావభావాలన్నీ ఆ ముగింపులో చెప్పాలన్నమాట. నో వెన్ టు స్టార్ట్ ఎ న్యూ పారాగ్రాఫ్. A paragraph break is necessary when starting a new topic. సో ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనం ఒక పారాగ్రాఫ్ లో ఒక్క ఐడియా మాత్రమే కన్వే చేస్తాం. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసరికి ఇంకొక ఐడియా కన్వే చేయాలి. అర్థమైందా? సో ఎక్కడ పారాగ్రాఫ్ బ్రేక్ ఇవ్వాలి అంటే కొత్త పారాగ్రాఫ్ ఎక్కడికి వెళ్ళాలో మనకి తెలియాలి. తర్వాత ఏ పారాగ్రాఫ్ లో ఏ ఐడియా అనేది ఇవ్వాలి అనేది చూడాలి. సో ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ బ్రేక్ ఈజ్ నెసరీ వెన్ స్టార్టింగ్ ఏ న్యూ టాపిక్. ఒక టాపిక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పారాగ్రాఫ్ బ్రేక్ అనేది ఉండాలి. అంతేకాకుండా ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ స్పీకర్, కొత్త స్పీకర్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కానీ, లేకపోతే ప్రొవైడింగ్ వైట్ స్పేస్ టు గివ్ రీడర్స్ ఎ పాస్ ఫ్రమ్ ఎ లాంగ్ పారాగ్రాఫ్, లేకపోతే కొద్దిగా ప్లేస్ అయినా వదిలిపెట్టాలి. అంటే ఒకవేళ మీ పారాగ్రాఫ్ చాలా పెద్దది అయితే మాత్రం. అర్థమైందా? నెక్స్ట్, use phrases like in addition or moreover can help readers track your ideas and understand how they relate to each other, making more pleasant reading experience. సో మీరు రాస్తున్న పారాగ్రాఫ్ లో ఇటువంటి ఫ్రేజెస్ ఇన్ ఎడిషన్ టు, దీంతో పాటు, మోరోవర్, ఇంకా ఇటువంటివి, అంటే ఇటువంటి ఎక్స్క్లమేషన్స్ అవి వాడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, పారాగ్రాఫ్ రైటింగ్ లో ఏమిచ్చాడు, టాపిక్ సెంటెన్స్. సో ఫస్ట్ అయినప్పుడు టాపిక్ సెంటెన్స్ అయి ఉండాలి. దాని కిందన మిడిల్ లో సపోర్టింగ్ ఐడియాస్ రాయాలి. యాడింగ్ డీటెయిల్స్, ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ ఉంటే రాయండి. లాస్ట్ లో కంక్లూడింగ్ సెంటెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. కంక్లూజన్ అనేది మీరు క్లియర్ గా రాయాలి. దట్ ఈస్ కాల్డ్, దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్ అ పారాగ్రాఫ్. బాగా గుర్తుపెట్టుకోండి ఈ 4 ఉన్న టాపిక్ సెంటెన్స్. పారాగ్రాఫ్ మొదలు పెడుతున్నప్పుడు మీ టాపిక్ సెంటెన్స్ ఏముందో అదే ఫస్ట్ సెంటెన్స్ అవ్వాలి. సెకండ్, సపోర్టింగ్ ఐడియాస్, దానికి సపోర్టింగ్ ఐడియాస్ మీరు పారాగ్రాఫ్ లో రాస్తారు. తర్వాత యాడింగ్ డీటెయిల్స్, ఇంకా అడిషనల్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే దానికి రాస్తారు. కంక్లూడింగ్ సెంటెన్స్, కంపల్సరీగా పారాగ్రాఫ్ ఎండింగ్ లో మీరు కంక్లూడ్ చేయాలన్నమాట. అర్థమైందా? సో మళ్ళా ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక పారాగ్రాఫ్, 1 paragraph కన్వేస్ 1 మీనింగ్, 1 ఐడియా. అలా నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్తే నెక్స్ట్ ఇంకొక ఐడియా దాంట్లో కన్వే చేయాలి. ఓకేనా? నెక్స్ట్, సో విత్ దిస్ ఐ వాంట్ టు కంక్లూడ్ హియర్. మనకి ఈ రోజు క్లాస్ దీంతో కంప్లీట్ అయింది. అర్థమైందా నాన్న అందరికి? సో ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నాము ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఈ రోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే, ఫస్ట్ వర్బ్ ఫార్మ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. V1, V2, V3. అంటే V1 అంటే ప్రెసెంట్ టెన్స్ అని, V2 అంటే పాస్ట్ టెన్స్ అని, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అని మనం నేర్చుకున్నాం కదా. దాని తర్వాత టెన్సెస్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. కాలాలు ఇంగ్లీష్ లో ఎన్ని రకాలు? మెయిన్ గా 3: ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మళ్ళీ ఈ 3 సబ్ టైప్స్ అయ్యాయి, అవునా? సో ఒక్కొక్కటి 4 సబ్ టైప్స్ ఉన్నాయి. ఒకటేమో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలాగా 3 కాలాలు 4 చొప్పున సబ్ టైప్స్ కింద విడగొట్టబడ్డాయి అన్నమాట. ఓకేనా? సో మరి ఆ సెంటెన్సెస్ ఎలా రాయాలి, సో అవి మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దాని తర్వాత మనం ఇంకేం చూసాము టైం తర్వాత? ఎవరైనా చెప్తారా? ఆపోజిట్స్. సో వొకాబులరీ ఈరోజు అంతేకాకుండా వొకాబులరీ మనం నేర్చుకున్నాం కదా. సో వొకాబులరీ అంటే ఏంటి? వొకాబులరీ ఆర్ నథింగ్ బట్ వర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. సో వొకాబులరీ ఎక్కువ నేర్చుకోవాలి. ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ కెన్ స్పీక్ ఆర్ ద మోర్ యూ కెన్ అండర్స్టాండ్. అర్థమైందా? ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ అండర్స్టాండ్ చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా ఆపోజిట్ వర్డ్స్ కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. యాజ్ మచ్ యాజ్ యూ లెర్న్, యూ కెన్ డిస్క్రైబ్ థింగ్స్ డిఫరెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. ఓకే, సో అది అయిపోయిన తర్వాత పారాగ్రాఫ్ రైటింగ్ ఎలా రాసుకోవాలి? ఫస్ట్ ఎప్పుడు టాపిక్ సెంటెన్స్ అనేది ఫస్ట్ లైన్ లో ఉండాలి. తర్వాత యాడింగ్ డీటెయిల్స్, సపోర్టింగ్ డీటెయిల్స్ రాయాలి. తర్వాత యాడింగ్ డీటెయిల్స్, దానికి ఏమైనా అడిషనల్ డీటెయిల్స్ ఉంటే యాడ్ చేయండి. కంక్లూడింగ్ సెంటెన్స్ అంటే ఎండింగ్ లో కంక్లూజన్ కంపల్సరీగా, నీవు ఇస్తున్న ఐడియా కోసం నువ్వు కంక్లూజన్ అనేది క్లియర్ గా ఇవ్వాలి. రిమెంబర్, ఎవ్రీ పారాగ్రాఫ్ హ్యాస్ యూనిఫైడ్ ఐడియా. ఒకే రకమైన ఐడియా, ఒకే ఒక్క ఐడియాని మీరు వ్యక్తపరచాలి ప్రతి ఒక్క పారాగ్రాఫ్ లో.
అర్థమైందా? ఓకేనా? Yes, sir. మరి వెరీ గుడ్. నాన్న మరి ఈరోజు మంచి క్లాస్ జరిగింది రిటర్న్ కమ్యూనికేషన్ మీద. అందులో మనం టెన్సెస్ కోసం, వొకాబులరీ కోసం, తర్వాత ఆపోజిట్ వర్డ్స్ కోసం, నెక్స్ట్ పారాగ్రాఫ్ కోసం బాగా నేర్చుకున్నాము. అలాగే 2 యాక్టివిటీస్ మనం చేసుకున్నాము సరదాగా. మరి ఇవన్నీ మీకు అందరికీ బాగా ఉపయోగపడాయి అనుకుంటూ నేను ఈరోజు సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.